సో ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే మనకి 43,320 దగ్గర ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. అండ్ మోర్ ఓవర్ మనం పివోట్స్ సపోర్ట్స్ అండ్ పివోట్స్ అబ్జర్వ్ చేసినట్టయితే సింపుల్గా S1 దగ్గర అండ్ పివోట్ దగ్గర ప్రైస్ యాక్షన్ అనేది ఇక్కడ ఇనిషియల్గా ఏంటంటే ఫ్రెండ్స్ మార్నింగ్ రిజెక్షన్ అయితే చేశారు. ఫస్ట్ ఇనిషియల్గా కిందకి రావడానికి ప్లాన్ చేశారు, బట్ ఇమీడియట్గా రిజెక్షన్ జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ క్యాండిల్ పైన అనేది మనం ఎంట్రీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. అండ్ మనకి ఇమీడియట్ టార్గెట్ దీంట్లో ఏదైతే ఉందో ఓకే ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ దాంట్లో 70% అనేది మనం ఇనిషియల్ టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే దాని తర్వాత మార్కెట్ కన్సోలిడేషన్ తీసుకుంది, హైని టెస్ట్ చేసింది, ఇక్కడ ఒక జోన్ నుంచి బయటికి రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ క్యాండిల్ అనమాట. లేదు అంటే ఇది రిజెక్షన్ క్యాండిల్ డౌన్ సైడ్, దీంట్లో కూడా ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. దాని తర్వాత ఫ్రెండ్స్ మనం అబ్జర్వ్ చేస్తే 43,100 లెవెల్ అనేది మనకి డౌన్ సైడ్ అయితే బ్రేక్అవుట్ జరిగింది. దాని తర్వాత 42,950 లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకుంది ఫ్రెండ్స్. ఓకే సో ప్రస్తుతానికి బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే ఈ జోన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ జోన్ డౌన్ సైడ్. ప్రస్తుతం ఏంటంటే మనకి హెవీగా సెల్లింగ్ జరిగింది, దగ్గర దగ్గర 300 పాయింట్లు అనేది షార్ప్ సెల్లింగ్ జరిగింది. బట్ ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మనం చూసుకున్నట్లయితే ఈ లెవెల్ అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ లెవెల్ బై చేయటానికి. ఓకేనా, ఒకవేళ లాంగ్ తీసుకోవాలి రిస్క్ అనుకోండి, ఎందుకంటే సపోర్ట్ జోన్లో ఉన్నాం అండ్ వెరీ గుడ్ క్యాండిల్. ఫస్ట్ వెళ్ళాడు మళ్ళీ కిందకు వచ్చాడు, దిస్ ఇస్ అ రీటెస్ట్ బుల్లిష్ క్యాండిల్. అండ్ దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఏంటంటే షార్ట్ ఎలా తీసుకోవచ్చు అంటే ఓకే మనం ఇది ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్ అండ్ థర్డ్ వేవ్ ఇది. ఓకే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే వేవ్ థియరీ ప్రకారం మనకి థర్డ్ వేవ్లో ఉన్నాం. సో సమ్వేర్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేస్తున్నారు ఈ పాయింట్ దగ్గర. ఈ హైని బ్రేక్అవుట్ చేసి మళ్ళీ రిజెక్షన్ అనేది జరిగిందంటే ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ దెన్ ఏంటంటే మనం షార్టింగ్ ఆపర్చునిటీ సైడ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే సో ఇన్ దట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇనిషియల్గా మనం టార్గెట్ డౌన్ సైడ్ ఏంటంటే పివోట్ పాయింట్ ఏదైతే ఉందో 43,040 లెవెల్ అనేది మనం వాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇనిషియల్ ఇమీడియట్ టార్గెట్ కోసం. ఈ లెవెల్ కానీ బ్రేక్ డౌన్ జరిగిందంటే మనకి నెక్స్ట్ వచ్చేసరికి 43,000 అనేది ఉంది. ఈ రెండింటి జోన్ మధ్య మాత్రం మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఈ జోన్ బ్రేక్ డౌన్ జరిగితే వెరీ క్విక్గా మార్కెట్ అనేది ఇంకొంచెం కిందకి పుష్ చేసే అవకాశం ఉంది. బట్ ఎనీ హౌ ఏంటంటే మనకి అప్ సైడ్ అయితే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ దిస్ ఈజ్ అ గుడ్ ఎంట్రీ పాయింట్. అండ్ లెట్స్ సీ మార్కెట్ ఇక్కడ కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది అండ్ కన్సాలిడేషన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో వెరీ గుడ్ సాలిడ్ క్యాండిల్ క్లోజింగ్ అనేది జరిగింది అబౌవ్ ద ఏదైతే మనకి ఇక్కడ డిమాండ్ జోన్ ఉందో. సో ఫ్రెండ్స్ కొద్దిగా కన్సాలిడేషన్ జరగనిద్దాము ఈ కేసులో కన్సాలిడేషన్. దెన్ ఏంటంటే ఈ లో అనేది వాచ్ చేద్దాం. మనకి ఎటువంటి బ్యూటిఫుల్ క్యాండిల్ అనేది మళ్ళీ లాంగ్ సైడ్ అనేది వచ్చిందంటే మళ్ళీ లాంగ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో మన ఇమీడియట్ టార్గెట్ అనేది 43,180 లెవెల్ అనేది ఇమీడియట్గా ఉన్న పివోట్ లెవెల్ ఫ్రెండ్స్. ఓకే ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ ఏదైతే ఉందో సప్లై మొత్తాన్ని కూడా క్లియర్ చేశారు. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ క్యాండిల్ టు గో లాంగ్. చూద్దాం పుల్ బ్యాక్లు దీన్ని మళ్ళీ ఎటువంటి బుల్లిష్ క్యాండిల్ అనేది ఇచ్చినా సరే మనం లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు విత్ ద టార్గెట్ ఆఫ్ 43,180 ఫ్రెండ్స్. ఓకే.